వాటర్ తాగేదానికి రీజన్ ఒకటే, మీ కిడ్నీస్ అంటే బ్లడ్ని ప్యూరిఫై చేసేదానికి ఒక 3 to 4 లీటర్స్ ఎనఫ్. అది ఒక 50 కేజీలు. పిల్లలు ఎంత తాగుతారా? పిల్లలు వెయిట్ తక్కువ ఉంటారు కాబట్టి మ్యాక్సిమం 2 లీటర్స్ తాగరు, ఎక్కువ తాగరు. అట్లా వెయిట్ని బట్టి, ఏజ్ని బట్టి, బోన్ వెయిట్ని బట్టి మనం వాటర్ ఆటోమేటిక్గా దాహం వేస్తుంది, ఆటోమేటిక్గా తాగుతాము. అంతే తప్ప క్యాలిక్యులేషన్ పర్టికులర్గా ఇంత తాగాలనే క్యాలిక్యులేషన్ కూడా అబద్ధం అండి. మనం దాహం వేస్తే తాగండి, ఎంత సిప్ బై సిప్ తాగి ఒక 3 సిప్స్ తాగి వెయిట్ చేసేసి మళ్ళీ దాహం వేస్తే తాగండి, లేకపోతే లేదు. మన దాహం తీరుతుంది, సరిపోతుంది. అంతేగాని లీటర్ నీళ్ళు తాగితే తగ్గుతూ నాకు బాగుంటుంది, ఫీలింగ్ బాగుంది అని అనుకుంటే లాంగ్ టర్మ్లో మీ కిడ్నీలు ఎఫెక్ట్ అనేది రాసి పెట్టుకోండి. బ్యాక్ పెయిన్స్, బోన్ మ్యారో, ఇవన్నీ విటమిన్ డి ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తున్నాయి తెలుసా? సరిగా వాటర్ తాగే పద్ధతి తెలియక విటమిన్ డి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. 50 ఏళ్ళ కింద విటమిన్ డి గురించి ఎవరు మాట్లాడలేదండి. ఈరోజు 50 years బ్యాక్ విటమిన్ B12 గురించి మాట్లాడలేదు, విటమిన్ డి గురించి మాట్లాడలేదు. ఈరోజు అన్ని విటమిన్స్ గురించి, విటమిన్స్ తక్కువ, విటమిన్ B12 తక్కువ, విటమిన్ 6 తక్కువ, విటమిన్ B2 అన్ని తక్కువ, విటమిన్ డి. అసలు ఎందుకండి? వాటర్ కరెక్ట్ తాగే పద్ధతి నేర్చుకుంటే విటమిన్ డి తగ్గుతుంది. ఓకే, ఇవన్నీ తెలియక ఈరోజు క్రానిక్ డిసీజ్ బారిన పడి జీవితం అంతా స్టెరాయిడ్స్, పెయిన్ కిల్లర్స్, యాంటీబయాటిక్స్. అసలు ఎంత దారుణం తెలుసా అండి? అసలు మారాలి, ఖచ్చితంగా మారే సిచ్యువేషన్ ఖచ్చితంగా లైఫ్ స్టైల్ మార్చుకునే సమయం వచ్చింది. కాబట్టి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా చిన్న చిన్న పద్ధతులు, దీనికి ఎలాంటి ఖర్చు కాని పద్ధతులు అండి. ఇది చాలా చిన్న చిన్న పద్ధతులు. ఇవన్నీ మార్చుకుంటే లైఫ్ స్టైల్ ఆటోమేటిక్గా లైఫ్ స్టైల్ మారినట్టు ఉంటుంది. అక్కడ రూట్ కాజ్ నుంచి అన్ని కూడా తగ్గించుకున్నట్టు అవుతుంది. థ్యాంక్ యూ.